శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, యాక్చువల్గా ఇప్పుడు మనం పార్టీలు లేకపోతే సెలబ్రిటీ పెళ్ళిళ్ళు ఇవి ఈ కాలంలో ఎలా జరుగుతున్నాయి అనేది చూస్తున్నాము. కానీ ఒకప్పుడు టాలీవుడ్లో ఒకప్పుడు మీరున్నప్పుడు అసలు ఎలా జరిగాయి పార్టీలు? చెన్నైలో ఎలా జరిగాయి? ఎక్కువ ఎవరు పార్టీ ఇస్తుండేవాళ్ళు? చాలా సరదాగా జరుగుతుండేవండి పార్టీలు. ఆర్టిస్టుల బర్త్డే పార్టీలని, తర్వాత గృహప్రవేశాలకి పార్టీలని, తర్వాత పిక్చర్ సక్సెస్ పార్టీలని చాలా బాగా జరుగుతూ ఉండేవి. రాధాతో ఆ సినిమా పనిచేశాను, గోపాలకృష్ణుడు అని. నాగేశ్వరరావు గారు రాధ. తర్వాత సుమలత చిరంజీవి గారితో అగ్నిగుండం సినిమా పనిచేశాను. సో ఒకసారి ఏంటంటే కేరళలో జరిగింది. కేరళలో అతను వేరే షూటింగ్కి వచ్చాడు. సో రాతేమో రండి ఇంటికి, బ్రేక్ఫాస్ట్కి రండి, అది ఇదని చెప్పింది. సో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే అతనితో పాటు వెళ్ళాను నేను. వెళితే అది వాళ్ళ ఊరు, కేరళలో వాళ్ళ ఊరే. సో అక్కడ ఏంటంటే మేము వెళ్ళి కూర్చుంటే ఇన్వైట్ చేసింది. లోపల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఉండండి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి వెదురు బొంగు లేదండి, వెదురు బొంగులో చికెన్ అంటారే, ఆ బొంగు వేడి బొంగు తీసుకొచ్చింది. మాకు 2 ప్లేట్లు పెట్టి ఆ బొంగు టక్కుమని కొట్టింది. కొట్టేసరికి అందులో నుంచి ఇంత పొడుగ్గా అది జారి పడింది. అది దాని పక్కనేమో ఒక అరటిపండు పెట్టింది. సరే నాకు ఒక బొంగు కొట్టింది, నాకు ఒక అరటిపండు పెట్టింది. పెట్టి లోపలికి వెళ్ళి వస్తూ ఉంది. ఇదేం బ్రేక్ఫాస్ట్ అండి నేను అన్నాను. అంటే ఇదంతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్. కేరళలో మనం ఆయిల్ లేకుండా ఇడ్లీలు తింటామే, సో ఆయిల్లెస్ ఫుడ్ అంట అది వాళ్ళకి. అది బ్రేక్ఫాస్ట్ అంట. అది ఇద్దరం తినలేక చచ్చాము. తర్వాత లోపల ఎవరో గెస్ట్ ఉన్నారు. ఈ రాతేమో అటు ఇటు తిరుగుతూ ఉంది. తిరుగుతా ఈలోగా ఇతను ఏం చేశాడు, నేనే తినలేకపోతుంటే సగం తీసి నా ప్లేట్లో వేశాడు. నేను ఇక పారేస్తే బాగుండదు కదా, వదిలిపెట్టినా బాగుండదు, చాలా ఇబ్బంది పడుతూ తిన్నాను నేను. ఇలాగా శరత్ బాబుతో ఉండేటప్పుడు ఇట్లాంటి పార్టీలు జరుగుతూ ఉండేటప్పుడు అతను ఒక్కడే వెళ్ళేవాడు. కాస్త సిగ్గరే శరత్ బాబు. అలాగే ఒకసారి శ్రీప్రియ బర్త్డే పార్టీ ఇచ్చింది. బర్త్డే పార్టీ ఇస్తే రా అని అంటాడు. అని అంటే నేను రానంటే లేదు నువ్వు రా అది ఇది అని అంటాడు. సో సరే అని వెళ్ళేవాడిని. వెళితే అక్కడ అంతే. తర్వాత మరొకటి ఏంటంటే సుమలత గారితో శ్రీకాంత్ క్రాంతి కుమార్ గారి సినిమా అగ్నిగుండం అని, చిరంజీవి హీరో. అందులో చిరంజీవి గారు హీరో, సుమలత హీరోయిన్. సో ఆ సినిమా చేస్తున్నాము. చేసేటప్పుడు సుమలత గారు ఏదో బర్త్డే పార్టీ అరేంజ్ చేశారంట. అరేంజ్ చేస్తే శరత్ బాబుని కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే ఆ రోజేమో రా ఇవాళ కూడా నాతో రా అని అన్నాడు. అంటే మేము పార్టీలకి మీరు వెళ్ళండి, నేనెందుకు, నన్ను పిలవలేదు కదా అని అంటే, నీకు తెలుసు కదా సుమలత, మా సినిమా పనిచేసావు కదా రా అది అన్నాడు. అని ఆయన పోరు పడలేక వెళ్ళేటప్పటికి అప్పటికే చాలామంది హీరోయిన్స్ అందరూ వచ్చారు. తర్వాత కొంతమంది హీరోలు వచ్చారు, ఫ్యాన్స్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మేము వెళ్ళాం, లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ముందు కూల్ డ్రింక్ అది ఇచ్చారు. సో ఏదో నెమ్మదిగా సిప్ చేసాం. సిప్ చేసిన తర్వాత చాలామంది హీరోయిన్స్ వచ్చారు. తర్వాత హీరోస్ కూడా కొంతమంది వచ్చారు. చాలా కోలాహలంగా ఉంది. పెద్ద హాల్లో పెట్టింది, పెద్ద బాగా రిచ్గా అరేంజ్ చేసింది. సో అప్పట్లో చిరంజీవి గారితో బాగా సినిమాలు పనిచేస్తూ ఉంది సుమలత. ఏదన్నా హీరోయిన్ చెప్పమంటే సుమలత గారిని సజెస్ట్ చేస్తూ ఉండేవాడు చిరంజీవి గారు. అమ్మాయి షీఈ్ ఫ్రమ్ గుంటూరు, సుమలత. ఐ థింక్ షీఈ్ ఎ బ్రాహ్మణ్ గర్ల్. తర్వాత అక్కడేదో థమ్సప్ కోకోకోలా పోటీలో, అందాల పోటీలో ప్రైజ్ వచ్చింది
అమ్మాయికి. ఉమ్, సో ఆ రికార్డ్ అంతా ఉంది. సో చాలా సినిమాల్లో చిరంజీవి గారితో యాక్ట్ చేస్తూ ఉంది. సో ఆ విధంగా ఆవిడ పాపులర్ అయింది. పాపులర్ అయిన తర్వాత కూడా ఆ పాపులారిటీ వల్లే చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇంతలోకి ఏదో స్వీట్లు పెడుతున్నారు, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు కానీ అసలు పెద్ద కేక్ ఉంది అక్కడ. ఆ కేక్ కట్ చేసే కార్యక్రమం జరగట్లే. ఏంటి ఇంకా జరగట్లేదు, చాలా టైం అయిపోయింది. మేము వెళ్ళి 1 అవర్ అయిపోయింది అప్పటికే. అయిపోయేసరికి ఏమిటి లేట్ అనంటే అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు చెప్పారు, చిరంజీవి గారు వస్తున్నారు, చిరంజీవి గారి కోసం వెయిటింగ్ అది ఇదని అనేసరికి సరే అని అనుకున్నాం. ఇంతలోకి మరొక 15 మినిట్స్ అయిన తర్వాత చిరంజీవి గారు వస్తున్నారని ఒక పెద్ద ఉమ్, కేక వినిపించింది. సో చిరంజీవి గారు వస్తున్నారంటే అప్పటికే ఆయన పెద్ద స్టార్ అయిపోయాడు. ఓకే. సో అందరూ బయటికి చూశారు. సుమలత పరుగు పరుగున బయటకు వచ్చింది, గేట్ దగ్గరికి వచ్చింది. ఇంతలోకి చిరంజీవి కారు వచ్చింది. చిరంజీవి కారు వచ్చేసరికి ఇక సుమలతో పాటు అందరూ అటు అటెన్షన్ అంతా అటు వెళ్ళిపోయింది అనమాట. సో కారు వచ్చి ఆగింది, కార్ డోరు తెరుచుకుంది. సో చిరంజీవి గారికి బదులు కారులో నుంచి నాగబాబు గారు దిగారు. ఓ నాగబాబు గారు దిగేసరికి సుమలత చాలా నిరుత్సాహపడిపోయింది. చిరంజీవి గారు వస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడ్డారు. తర్వాత నాగబాబు గారు చెప్పారు, అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడు, సో అందువల్ల రాలేదు అని, ఇదిగో గిఫ్ట్ ఇచ్చాడని గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆవిడ అంతకుముందు ఉన్నంత ఉత్సాహంగా లేకుండా ఏదో మొత్తానికి కేక్ కట్ చేసి, సో క్యాండిల్ అది వెలిగించి ఏదో చేసి మొత్తానికి కార్యక్రమం ముగించారనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.